ఈ నకిలీ ముఠాకు సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడైతే నకిలీ నోట్లకు సంబంధించిన బీజం పడిందో అక్కడి నుండి కూడా పూర్తి స్థాయిలో ఆ బీజానికి తెరలేపారు. కామారెడ్డి జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో వారందరి 10 మందిని పట్టుకున్నారు, 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారులున్న ఘటన అక్టోబర్లో కామారెడ్డి జిల్లా పోలీసులు వెల్లడించారు. అయితే దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ బీజం పడింది, ఆ కామారెడ్డి జిల్లా పోలీసులు ఏం చెప్తున్నారు, నకిలీ నోట్ల ముఠాను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలోకి సంబంధించి చూస్తే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాటల్లో విందాం. వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు మీరు ఇందాక వీడియోలో చూశారు, బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి కేవలం 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని, లిక్కర్ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి, కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది.